అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాక నాకైతే పర్లేదు నచ్చింది గైస్. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే ఊరిలో ఒక్క ఆడపిల్లే పుట్టిద్దనమాట. అయితే ఆ ఆడపిల్ల ఆ ఊరిలో ఉన్న 60 మంది మగవాళ్ళలో ఒకళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బయట ఊరు నుండి వచ్చిన మన హీరో హీరోయిన్‌ని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలు ఊరందరూ ఒప్పించాడా లేదా? ఒప్పుకోవడానికి వాళ్ళు ఏ కండిషన్ పెట్టారనేదే సినిమా స్టోరీ అనమాట. సినిమా స్టార్టింగ్ స్టోరీ అంతా విన్న తర్వాత అరే భలే ఉందే, కొత్త కాన్సెప్ట్‌గా ఉందే, భలే ఉందే అనిపిచ్చిద్ది. అలాగే కొంచెం ఆడ్‌గా కూడా అనిపిచ్చిద్ది. అంటే మరీ ఒక్క ఆడపిల్ల ఏంటి అని. దానికి కూడా రీజన్స్ అన్నీ చాలా బాగా చూపిచ్చారనుకోండి. చాలా బాగా ఆ స్టోరీ పాయింట్‌ని అయితే పిక్ చేసుకున్నారు. కాకపోతే అది ఇంటర్వెల్‌తోనే ఎండ్ అయిపోద్దనమాట. ఇంటర్వెల్ నుండి ఏదో కొత్త స్టోరీ పాయింట్ పెట్టాలి, వేరే కొత్తగా మేము తీసుకెళ్తాం అనేసి తీసుకెళ్తారు. కానీ అంతేమీ అసలు ఇంటర్వెల్ నుండి అసలు సినిమా లేదసలు. సినిమా ఇంటర్వెల్‌తోనే అయిపోయింది. ఇంటర్వెల్ వరకు బావుంటది సినిమా. కానీ ఇంటర్వెల్ నుండి ఇంక సినిమా అసలేమి ఉండదు. సాగదీస్తా, సాగదీస్తా ఏదో పెట్టాలి, ఏదేదో చేస్తూ ఉంటారు. అరే పోనీ ఇంటర్వెల్‌లో ఒక పాయింట్ చెప్పారు. దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు, ఎలా చూపిస్తారని చూస్తే, దాన్ని లాస్ట్ వరకు సాగదీసి లాస్ట్‌న 5 మినిట్స్ ఉందనంగా చాలా సింపుల్‌గా ఎండ్ చేసేస్తారు. అసలు ఇంకింతే అయిపోయింది అన్నట్టు చూపిస్తారు లాస్ట్ 5 మినిట్స్. కారణం లేకుండా సహాయం అంటారు, అదంటారు. సడెన్‌గా వస్తాయి ఆ పాయింట్‌లన్నీ. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీతో కావచ్చు, చాలా మంచి వేలో ఎళ్ళిపోతూ చక్కగా బావుంటది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బా రాసుకున్నారు. చాలా బావుంటది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఉంటది చిరాకు, తలనొప్పి. ఏంటి ఇంత సాగదీస్తున్నారు? ఎందుకు అసలు ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌తోనే ఎండ్ అయిపోయిందసలు. సెకండ్ హాఫే అక్కర్లేదు. కానీ ఇంక సాగదీసి, సాగదీసి లాస్ట్‌న ఏదో పెద్ద రీజన్‌లా చూపిచ్చి ఎండ్ చేసేస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ కామెడీస్‌తో కావచ్చు, అంటే 'గెటప్ శ్రీను' గారు కావచ్చు, 'సత్య' గారి కామెడీ కావచ్చు, ఇలాగ వాళ్ళ కామెడీ సెన్స్‌తో చాలా బాగా వర్కౌట్ అయ్యి ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీగా చాలా బావుంది. ఇంక సెకండ్ హాఫే తలనొప్పంతా స్టార్ట్ అవుతది. ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రదీప్ మాచిరాజు గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆయన లుక్స్ చాలా బాగున్నాయి. ఇందులో చెప్పుకోదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హీరోయిన్ ఆవిడెవరో కానీ చాలా బాగా చేశారు. ఆవిడ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కామెడీ విషయానికొస్తే గెటప్ శ్రీను గారు చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అక్కడక్కడ పేలింది. ముఖ్యంగా సత్య గారి గురించి చెప్పుకోవాలి. సత్య గారి కామెడీ మాత్రం మామూలుగా ఉండదు ఈ సినిమాలో. నాకేది బాగా నచ్చిందంటే గోడ దూకుతాడు. దూకినప్పుడు భలే కామెడీగా ఉంటది అక్కడ. ఒక గుణపం ఇచ్చిద్ది. అదైతే చాలా కామెడీగా అనిపించింది నాకు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన సపోర్టింగ్ రోల్స్‌లో బా చేశారు. ఇంకా పాటలేమి అంతేం నాకు నచ్చలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతేం లేదు. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ సినిమా ఓవరాల్‌గా చూసుకుంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ లాగీ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో ఏమీ లేదు చెప్పాలంటే. ఈ సినిమా మీలో ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించింది ఈ సినిమా అని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు మరిన్ని రివ్యూస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి మీకు ఏ రివ్యూ కావాలో. థాంక్ యూ.